కలియుగా ఉత్తర కుమారుడు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల అవినీతిని సహించబోరట. సొంత ఎమ్మెల్యేలైనా సరే విచారణ జరుపుతారట. ప్రజలు ఫిర్యాదు చేస్తే చాలు యాక్షన్ తీసుకుంటారట. మీడియాకు మంత్రి నారా లోకేష్ లీకులు. అబ్బో, ఇది విన్నారా? వినండి ఒకసారి. ఇయర్ ఆఫ్ ది జోక్. టీడీపీ ఎమ్మెల్యేల మీద ఫిర్యాదు చేస్తే చినబాబు వెంటనే యాక్షన్ లోకి దిగుతారట. ఛా, నిజమా? పలానా ఎమ్మెల్యే పలానా అవినీతి చేశాడని ప్రజలు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా విచారణ జరిపిస్తారట లోకేష్ నాయుడు. సరే, మంత్రి నారా లోకేష్ కు బీసీవై పార్టీ ఒక ఛాలెంజ్. పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడం కాదు, విత్ ప్రూఫ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాం. నిజంగా విచారణ జరుపుతారా? ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటారా? అంత దమ్ము ఉందా? ఎమ్మెల్యేలపై, మంత్రులపై పార్టీ ఆఫీసులకు వచ్చి ఫిర్యాదు చేయడం అంటూ ఉండదు. ఇచ్చినా పెద్ద చర్యలంటూ ఉండవు. 4 గోడల మధ్య విచారణ జరిపి వదిలేస్తారు. మహా అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. అంతకంటే ఏం చేస్తారు? అదే పిలుపును కాస్త మార్చి ఇవ్వండి. మీ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తూ ఉన్నట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి, మేం చూసుకుంటాం అని చెప్పి చూడండి. మీతో సహా ఒక్క ఎమ్మెల్యే అయినా మిగులుతారేమో చూద్దాం. అయినా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జలపై హత్యారోపణలే వచ్చాయి. ఏం చేశారు ఇప్పటి వరకు? కేసినేని చిన్ని, కొలికపూడి ఇద్దరు దారుణమైన అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. ఏం చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు? మద్యం కుంభకోణంలో మీ పార్టీ వ్యక్తి ఉన్నాడని తెలిసి మహా అయితే సస్పెండ్ చేసి వదిలిపెట్టారు. అంతకు మించి ఏం చేశారు? కూటమికి చెందిన జనసేన ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ దందాపై వచ్చిన వార్తలు ఊకొల్లలు. పిలిచి మాట్లాడి మళ్లీ జనం మీదకే వదిలారు తప్ప ఏం చేయగలిగారు? ఇలాంటి పప్పులు ఉడకని కథలు చెప్పొద్దు. ఏదో పొడి చేస్తామని లీకులు ఇవ్వద్దు. ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వస్తే విచారణ జరిపిస్తారట. ముందు అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్లపై విచారణ జరిపించండి, చూద్దామని ఛాలెంజ్ విసురుతుంది బీసీవై పార్టీ.